ఫ్రెండ్స్ మనతో పాటు ఉన్నారు అమరా అక్క గారు. ఏకా బాగుండవు అక్క? ఎక్కడ వచ్చినావు అక్క? మేకల కాడికి వచ్చినా. ఇవేనా మీ మేకలు? పెద్ద మేకను సండేకి వస్తాను అక్క. ఎంత కేజీ అక్క? ఎంత? 800. ఈ సండేకి వస్తాను రా. ఏ అబ్బాయికి ఇచ్చేస్తాను రా. పులి ఏమన్నా మళ్ళీ కనపడింది అక్క? నీ మేకను ఎత్తపండి పులి మళ్ళీ కనపడింది అక్క? కనపడలేదా? కాదక్క, ఆ కొండ మీద ఒకటి గెవిందన్నారే గుహ, నిజమేనా? గుహ ఆ కొండ మీద ఉందా మొత్తానికేమో? ఆ కొండ మీద ఉంది. అందరికి హాయ్ చెప్పు. ఓ సాంగ్ అని పాడక్క, ఓ పాట రారా? సరే. హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కొండ దగ్గర అయితే ఒక గృహ అయితే ఉందంట. ఒకసారి వెళ్ళి మనం చూద్దాం, మనకు కూడా కనిపిస్తుందేమో. అమరమ్మక్క గారు వాళ్ళ నైబర్స్ అయితే చెప్పారంట అక్కడ గృహ అయితే ఉంది. అక్కడ దాంట్లో ఎలుగుబంట్లు అయితే స్థావరాలుగా మార్చుకున్నాయంట. ఒకసారి మనం వెళ్ళి చూద్దాము, మనకు కూడా గుహ ఏమన్నా కనిపిస్తుందేమో. అక్కడ ఉన్నటువంటి ఎలుగుబంట్లు ఏమన్నా కనిపిస్తాయి, పులులు. ఒకసారి వెళ్ళి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, దారి అయితే ఇక్కడ అసలు చాలా దట్టంగా ఉంది. ఈ చెట్ల మధ్య, ఈ పొదల మధ్య వెళ్ళాలి. ఇది ఒక నడకదారి కాదు, అడవి మార్గము. చాలా క్లిష్టంగా ఉంటుంది పరిస్థితి. చూడండి, చాలా క్లిష్టంగా ఉంది పరిస్థితి. నడవాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. అయినా పర్లేదు, మనము ఒకసారి వెళ్ళి చూద్దాం, మనకేమన్నా ఆ గుహ ఏమన్నా కనిపిస్తుందా. చూడండి, బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఆ కొండ దగ్గర అయితే ఉందంట గుహ. అమరమ్మక్క గారి వాళ్ళ నైబర్స్ ఉంటారు కదా, మేకలు మేపుకుంటే వాళ్ళు చెప్పారంట. ఒకసారి వెళ్ళి మనము చూద్దాము, మనకు కూడా ఏమైనా కనిపిస్తుందేమో. చూడండి, బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కొండ దగ్గర ఆ పేట, వర్షం పడినప్పుడు అక్కడ నీరైతే వాటర్ ఫాల్స్ మాదిరి వస్తాయంట. దాన్ని వాళ్ళు కోన అని పిలుస్తారంట. ఆ కోన దగ్గర అయితే ఉందంట గుహ. ఒకసారి వెళ్ళి మనము చూద్దాము, మనకైనా ఏమన్నా కనిపిస్తుందేమో. దారి అయితే క్లియర్ కట్గా లేదు, ఒక వే లేదు, కానీ మనము పోదాము ఈ మార్గం గుండా. చూడండి, ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఆ కొండ దగ్గర ఉందంట గుహ. మనం వెళ్ళి చూద్దాము. కొండ ఎక్కాల, కొండ దిగాల, కొండలో ఉన్న గృహ చూడాలా. ఇట్లాంటి ప్రదేశాల్లో మనకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది జర్నీ చేయడం, కానీ ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పులులు, ఎలుగుబంట్లు సంచారం ఎక్కువగా ఉంది. కాబట్టి మనము ఆచితూచిగా వెళ్ళకూడదు, కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్దాం. చాలా దట్టంగా ఉన్నా, ఏదున్నా మనం వదిలే. ఒకసారి వెళ్ళి చూద్దాం, మనకు కూడా ఏమైనా కనిపిస్తుందేమో. గుహ ఆ పేట కనిపిస్తుంది. ఆ పేట కింద ఉన్నటువంటి ప్లేస్లో అయితే ఉందంట ఎగ్జాక్ట్గా గుహ. చూద్దాం, 2-3 రౌండ్లు వేద్దాం, ఏమన్నా కనిపిస్తుందేమో మనకి. వాళ్ళు చెప్పారు కదా మనకి అక్కడ ఉందని, వాళ్ళు చూసామన్నారు. ఒకసారి మనం వెళ్ళి అబ్జర్వ్ చేద్దాము, ఏం తప్పేం లేదు. దానికి మనం ఈరోజు అదే ప్లానింగు. చూడండి, ప్లేస్ అయితే ఎంత బాగుందో. వర్షం పడింది నైటు, నా ప్యాంట్ అయితే తడిచిపోతుంది. వర్షం పడింది, నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి చెట్లకి. ఆ చెట్లకి నీళ్ళు తగిలి నా ప్యాంట్ అయితే తడిచిపోతుంది. అయినా పర్లేదు, మనము ముందుకైతే వెళ్దాము. చూడండి ఎట్లుందో క్లైమేట్, బాగా కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎటువంటి ధ్వని కాలుష్యము, శబ్ద కాలుష్యము లేకుండా బాగా ప్రశాంతంగా ఉంది. జంతువులతో ఇబ్బంది అయితే ఉంటుంది, అది మామూలే. ముందరికి వెళ్దాము. ఇక్కడైతే ఎటువంటి దారి లేదు, అయినా పర్లేదు, ముందుకు వెళ్దాము. అట్లా నా ప్లేస్ ఎట్లా దారి ఇట్లా ఇటువరకే ఉంది, ముందుకు లేదే దారి. అట్లా లేదు.
ఇవన్నీ క్లోజే. ఇటువరకు దారేమో ఉంది వరకు ఇంకా కనిపించలేదు. ఇట్లయితే ఇక్కడ క్లోజ్గానే ఉంది. చూద్దాం ఏమన్నా మనకేమన్నా. ఇక్కడైతే ఒక దారి ఉంది, ఈ దారిలో వెళ్దాము. ఈ దారిలో వెళ్తే ఈ దారి కానీ ఇటు వరకే ఉంది. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏమన్నా క్లూ ఏమైనా దొరుకుతుంది. ఇక్కడైతే కొన్ని పక్షుల సౌండ్ అయితే వినిపిస్తుంది. కిర్ 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 అనే సౌండ్ అయితే వినిపిస్తుంది. అవి అడవి కోళ్ళు అనుకుంటా, బహుశా. అవి కనిపిస్తే మనం డెఫినెట్గానే చూపిస్తాం. అడవి కోళ్ళు అవి కనిపించినా మీకు ఖచ్చితంగా చూపిస్తాం. ఎస్, ఇక్కడే చూడండి ఎంత దట్టంగా ఉందో. అసలు మనుషులు కూడా వెళ్ళడానికి ప్లేస్ లేదు, అయినా వెళ్దాము. ఇక్కడ చాలా లోపుగా మేకలు అయితే పోవచ్చు, మనుషులు వెళ్ళడానికి లేదు. మనుషులు వెళ్ళడానికి అయితే లేదు. ఇక్కడ మేకలు అయితే వెళ్తాయి, మనుషులు అయితే వెళ్ళారు. చూడండి ఒకసారి, మనుషులు అయితే వెళ్ళారు, మేకలు అయితే వెళ్తాయి.